గణపతి బప్ప మోరియా. హీరోయిన్ అంటే ఈరియా. పన్నే సినిమా ఆర్యా. హీరోయిన్ అంటే ఈరియా. అన్నా నాకు తెలుసు అన్నా. అవరే తీసుదిరా మన్నరే రానిలే. సరే గొడిగేంటి ఏంటి హడావిడేంటి వీళ్ళందరూ ఏంటి? ఇప్పుడు నీకు అవసరం ఇది? నువ్వే కరిగేసుకుంటా నేను వేసుకొద్దా ఏంటి? అది కాదమ్మా అసలు ఈ బౌన్సర్స్ ఏంటి హడావిడి ఏంటి అసలు? నువ్వు ఎప్పుడు అయ్యానని ఫీల్ అవుతావు కదా, అది ఇప్పుడు నేను అయ్యాను. ఏమయ్యావు? హీరో. నువ్వు హీరో అవడం ఏంటి? నీ దగ్గర లేనిది నా దగ్గర ఉంది కాబట్టి. ఏంటది? టాలెంట్. యాక్టింగ్ లో, డాన్స్ లో, ఫైట్స్ లో ఆయన డామినేట్ చేస్తున్నానని ఫీల్ అయ్యారు. ఆయన డామినేట్ చేసానా? ఎవరు ఇంతకీ ఆయన? చిరుమామ. ఏంటి చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నావా? లేదు, చిరుమామని నచ్చి యాక్ట్ చేస్తున్నారు. అసలు నీకెలా ఛాన్స్ ఇచ్చారు? అనిల్ మామ. కనీసం ఇన్ని షోలు చేసాం, పన్నోడు క్యారెక్టర్ కూడా ఇవ్వాలనిపించలేదు మీకు? చెప్పాలంటే నీకు మొహం ఉండాలి కదా. నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదా? అవన్నీ నాకు అనవసరం. అసలు ఎలా ఛాన్స్ ఇచ్చారు? నాకు ఇవ్వకుండా తనకి ఇచ్చారు. ఎలా ఛాన్స్ ఇచ్చారు నాకు ఇప్పుడు తెలియాలి. ఒకసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకుని వెనక స్క్రీన్ చూడు. ఈరియా స్కూల్ టైం అవుతుంది, ఇదిగో బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళు. బాక్స్ ఆఫీస్ ని సేవ్ చేసి నేను బాక్స్ పట్టుకొని స్కూల్ కి వెళ్ళాలా? ఇది ఫేస్ కొంచెం టర్నింగ్ లెఫ్ట్ ఇవ్వు, బాక్స్ బద్దలైపోద్ది. ఈరియా మన చుట్టాలింట్లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం పదా. నేను చిరుమమ్మ ప్రీలీ ఫంక్షన్ తప్ప వేరే ఏ ఫంక్షన్ కి రాను. నన్ను డిస్టర్బ్ చేయకండి. నన్ను ఇంకోసారి డిస్టర్బ్ చేసిండ్రో దెన్సారి మొత్తం జాబ్ అయిపోద్ది. చిరుమమ్మతో సినిమా రెఫర్ ఇస్తా. మెగాస్టార్ 157వ చిత్రం నేడే ప్రారంభం. అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఈ చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కనుంది. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ ఫిక్స్, ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్ అని అంటున్నారు మన దర్శకులు అనిల్ రావుపూడి గారు. నాకు తెలియకుండా సినిమా చేసావా అనిల్ మామ? వస్తున్నా నీ దగ్గర కాకు. అంకుల్, అనిల్ మామ షూటింగ్ ఇక్కడేనా? ఇక్కడే. కత్తితో వచ్చావంటే? అనిల్ మామని రప్ప రప్ప ఆడుకుంటా. ఇదిగో కత్తి నాకు ఇచ్చావంటే? కత్తితో కాదు, కంటి చూపుతో ఆడుకుంటా. వాచ్మెన్ ఇక్కడ. వాచ్మెన్ ఏంటి? వాచ్ లేదేంటి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు ఉండకూడదు. నువ్వు వెళ్ళుకున్నా ఇక్కడ పిల్లలు ఎవరు ఉండకూడదు. పక్కకెళ్ళు. సరే, నేను చేసే పని వచ్చేసావు. అప్పుడు నేను వెనక్కెళ్తా. సెలవు, ముందుకెళ్తా. ఏంటది? రెడీ, కెమెరా రోలింగ్. నయనతార గారి ఎంట్రీ. వచ్చేసావా? పని చెప్తా ఆగు. హాయ్ కోడల పిల్ల. ఏం చేసిన మామికరా? సినిమా తీద్దామని వచ్చాను. మరి నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేను నీకు సినిమా చూపిద్దామని వచ్చా. వీళ్ళెవరు? నా రైటర్స్. రైటర్స్ అంటే ఏం చేస్తుంటారు? రాస్తుంటాం. నాకు తెల్లపిగా ఉంది, కొంచెం జంతు బామ రాయమను. సరిపోయింది. ఎవరు? నా ఆర్ట్ డైరెక్టర్. ఆయన ఏం సెట్ లేదు తెలుసా? మా నాన్నమ్మకి పల్లెతో చేస్తారేమో అరుగు. పళ్ళ సెట్టా? పెద్ద పెద్ద సెట్లు వేసాడు తెలుసా? సర్లే, నీకు కొండారెడ్డి సెట్టు, బోర్డు సెట్లు, పళ్ళ. నువ్వే రేసైతే నవ్వేస్తారు అన్ను. ఏ సెట్ అంటే సినిమా సెట్లు, పళ్ళ సెట్లు కాదు. ఆయన నా కెమెరామెన్, TFA లో మోస్ట్ వాంటెడ్. రేపు మా తమ్ముడు బర్త్డే ఉంది.
ఉంది వీడియో తీయడానికి వస్తారేమో అరుగు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సినిమా తీసే కెమెరా నువ్వు వీడియో తీస్తావా బర్త్డేలకి? ఊరికే వద్దులే, మిక్సర్ పొట్లం కేక్ ఇస్తాను. మిక్సర్ పొట్లం కేక్ ఇస్తాను. కేకా? ఎందుకు నువ్వెవరు? నేను తెలీదా? అది మా అమ్మ కోరల్ని. ఓ చైల్డ్ ఆర్టిస్టా? సినిమాలో పెట్టుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్, లేకపోతే వైల్డ్ ఆర్టిస్ట్. సరే ఇక్కడికి ఎలా వచ్చావమ్మా నువ్వు? గూగుల్ మ్యాప్స్ లో మోసగారు అని కొత్త అదే ఇక్కడికి తీసుకొచ్చింది. మోసగాడు మండుతున్నట్టుంది. ఏం జరుగుతుంది మామ ఇక్కడ? షూటింగ్. మరి ఎవరి దగ్గర గన్నులేవేంటి? ఇది గన్నులు పెట్టుకుని ఫైరింగ్ చేసే షూటింగ్ కాదమ్మా, సినిమా కెమెరాలతో చేసుకునే షూటింగ్. కాసేపు నాకు డిస్టర్బ్ చేయక ప్లీజ్, షూట్ మూడ్ లో ఉన్నాను. నువ్వేంటే హచ్చడాగ్లా ఫాలో అవుతున్నావు? సార్ 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 అక్కడ పక్కన తేలుంచు. ఎక్కడ్రా? అలా ఎలా తొక్కేశారు సార్? ఇంత తేలుతున్నా నన్ను తొక్కారు, ఈ తేలొక లెక్క. ఇది మళ్ళీ మొదలెట్టింది. సార్ ఆ ఫైట్ సీన్ ఎలా చేయాలి కొంచెం చెప్పండి సార్. ఏముందిరా, ఈ కత్తితో కసా కసా పొడి చేయమని చెప్పు. అలా ఎలా పొడి చేశారు సార్? వెన్నుపోత తెలిసిన వారికి కత్తిపోతుతో పొరవరం తెలీదా ఏంటి? ఏంటది? నయనతార గారి క్యారవాన్, మరి అదేంటి? మెగాస్టార్ గారి క్యారవాన్. మరి నా క్యారవాన్ ఎక్కడా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అక్కడ ఉంది చూడు. ఏంటది క్యారవాన్? స్కూల్ వేనా, ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోపో. పేపర్ ఎవరా? ఏంటవి? సీన్ పేపర్. సీన్ పేపర్ అయితే సీన్కి ఇవ్వు, మరి నీ దగ్గర ఎందుకున్నాయి? నేను నీకేం ఉపకారం చేశాను రా? సీన్ పేపర్ అంటే సీన్ కి ఇచ్చే పేపర్ కాదే, దీంట్లో సినిమాలో డైలాగులు రాసుకుంటూ ఉంటాం. ఏంటి సినిమా డైలాగ్సా? ఇది ఇవ్వు. ఏంటి అన్ని చిరుమామ డైలాగ్స్ ఉన్నాయి, మరి నా డైలాగ్స్ ఎక్కడా? చిరుమామ అంటే సినిమాకి హీరో, నీకెందుకు రాస్తారు డైలాగ్స్? నేను హీరో కాదా? ఎవరు చెప్పారు నువ్వు హీరో అని? నువ్వు కదా చెప్పావు. నేను ఎప్పుడు చెప్పాను? అక్కడ బ్యాక్ చూడు. ఓకే ఓకే ఛాన్స్ ఫిక్స్. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏదో ఫ్లోలో ఉందంటాం అనగానే అన్ని చేసేస్తానండి. అయినా నేను చిరంజీవి గారితో పాటు అన్నాను, నిన్ను హీరోయిన్ గా పెట్టి హీరోగా పెట్టి చేసేస్తానా ఏంటి? ఛాన్స్ లేదు, తొక్కలేదు, వెళ్ళిపోయి. ఏంటి ఛాన్స్ లేదు, తొక్కలేదా? నేను లేకుండా షూటింగ్ ఎలా చేస్తావో చూస్తా. చేస్తా, చూసుకోపో. చూసుకుంటా. आप देखो मेरा रोडिज्म. బాస్ ఉన్నారా? ఉన్నారు. బాసన్ గారు లోపలికి ఎవరు రానియొద్దని చెప్పారు. నేను డైరెక్టర్నే. అయినా కానీ ఎవరు రానియొద్దని చెప్పారు. బాస్ చెప్పారా? కాదు, మీ కోడలు చెప్పారు. ఆల్రెడీ బాస్ తో మీటింగ్ పెట్టేసిందా ఏంటి? అమ్మ నా కోడలో ఎంతసేపు అయింది వెళ్ళి? చాలాసేపు అయింది. ఏంటి అరగంట గంట పైన అయిందా? అయింది. ఇదేం మాట్లాడుతుందో, ఇంత అనవసరంగా పెట్టుకున్నాను. ఏదో ఒక షాట్ లో జూనియర్ ఆర్టిస్ట్లకి వెనకబడేసినా బాగుండదు. ఇప్పుడు నన్నే వెనక్కి నెట్టేసేటట్టు ఉంది. ఇరియా ఇరియా హాయ్ ఇరియా. అదేంటి మొహం తిప్పుకున్నావు? నేను నీ అనిల్ మామనే. మామవా? చిరుమామ తప్ప ఎవరు మామ లేరే. నాయన ఒక గంట మీటింగ్ కే మామ పోస్ట్ ఎత్తేసావంటే నువ్వు. అవును ఏంటి ఇంతసేపు ఏం మాట్లాడావు లోపల? కథ చెప్పాను. ఏమన్నారు? కథ బాగుందన్నారు. అమ్మాయ్యా, ఇంకేమన్నారు? సీన్లు ఇంకా బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మార్చమని చెప్పా. ఏం మార్చమని చెప్పావు? డైరెక్టర్ ని మార్చమని చెప్పా. నా పోస్ట్ కి ఎసరు పెట్టావంటే. సరే ఇప్పుడు నీకేం కావాలి? చెప్పా కదా, ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. చిరుమామ పక్కన ఒక క్యారెక్టర్ కావాలి. సరే దా, క్యారెక్టర్ కదా ఇస్తాదా. బ్లాక్ మెయిల్ చేసి పట్టేశావు. ఓకే, క్యారెక్టర్ ఫిక్స్. కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ నీకు? సరే ఏడు. నాకు 5 అసిస్టెంట్స్ ఉంటారు. నాకు అవతల నుంచి ఫుల్ కావాలి. లెన్స్ ముందు 1 గంట, లెన్స్ తర్వాత 1 గంట. అప్పుడే షూటింగ్ చేస్తా. సరే. నాకు కొన్ని మూన్ సింగ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి షూటింగ్ వస్తా. 3 స్వింగ్స్ నీకు. ఇవన్నీ ఒప్పుకుందని షూటింగ్, లేకపోతే బ్యాకప్. అరే మేకప్ రా.
చప్పట్లు కొడుతున్నారా మీరు? నాకు దగా మోసం చేసి సార్ నాకు క్యారెక్టర్ ఏమని చెప్పనంటే నువ్వు ఆ ఎపిసోడ్ చూసాక నువ్వు నన్ను క్యారెక్టర్ అడుగుతున్నావా? ఇప్పుడు నేను కూడా కత్తి పట్టుకొని వస్తాను ఆగండి రేపు episode. మరి తను ఎంత చెయ్యి, అలాగే కష్టపడి చెయ్యి. ఫైట్ చేసి లాక్కుంది. నేను కూడా అలాగే. నెక్స్ట్ మీరు కూడా 2 కెమెరాలు పెట్టుకుని రెడీగా ఉండండి. దీని నుంచి ఫస్ట్ రోజా గారు మాట్లాడితే. ఇరియా నువ్వు చాలా లక్కీరా. థ్యాంక్ యూ అక్క. చిరంజీవి గారు షూటింగ్ అంటే ఆ సెట్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. ఆ టైంలో కూడా మీరు డ్రామా జూనియర్స్ ని ఎంత అభిమానిస్తున్నారో ఏరియాని అక్కడ తీసుకెళ్లి ఆ స్కిట్ మీరు చేయటం చూస్తూనే అర్థమైంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు మన డ్రామా జూనియర్స్ ని. ఈ సెట్ లో నుంచి చిరంజీవి గారి సెట్ వరకు వెళ్ళింది. నువ్వు మామూలు దానివి కాదు ఇరియా, కానీ నీకు ఏమి ధైర్యం అసలు ఎలా వెళ్తుంది కదా. అనిల్ గారిని చూసి అసలు ఏదో క్లాస్మేట్ లాగా తను టక్కు టక్కుని డైలాగులు చెప్పేస్తుంటే సెట్ లో ఆయన కూడా భయపడేటట్టు చేసింది అసలు. ఆర్ట్ డైరెక్టర్ ని ఎవరిని ఎవరిని వదలట్లేదు. కెమెరామెన్ ని వాళ్ళు నవ్వుకుంటున్నారు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి. ఈ స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత చాలా మంది బాస్ సినిమాలోని క్యారెక్టర్ కోసం అనిల్ గారిని ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటది. You are a part of a skit, so I can't ask your judgment, but it was wonderful once again. I should thank you for everything. If you want to speak something about కిషోర్ దీని గురించి ఒక ప్లాన్డ్ గా స్కెచ్ చేసి ఒక 2 వారాల నుంచే ఒకటి చెప్పాలన్నా అని చెప్పి ఒక రోజు బాంబ్ బ్లాస్ట్ చేశారు. నేను నా షార్ట్స్ వరకు చూశాను, నాకు తెలియకుండా ఇంకో సినిమా తీశారు. అది నేను ఇప్పుడు షాక్ అయ్యా. నేను యాక్ట్ చేసిన షార్ట్స్ కొన్ని అది కత్తి పట్టుకొని రావటం, బయట ఇంకో సినిమా నడిచింది. మేము లోపల షూటింగ్ చేస్తుంటే బయట ఒక షూటింగ్ చేశారు వీళ్ళు. అది భయం లేదు ఏం లేదు, హ్యాపీగా చేసేసింది. మా టీం అందరినీ ఫ్రై చేసేసింది. మేము నిన్ను ఫ్రై చేసినట్టు వచ్చి మా టీం అందరినీ ఫ్రై చేసేది. చిరంజీవి గారి క్యారవాన్లోకి వెళ్ళిపోయి ఇక నాకే ఫిట్టింగ్ పెట్టి యాక్చువల్గా అంత పెద్ద సినిమా దీంట్లోకి ఒక రియాలిటీ షో నుంచి వెళ్ళి చేయడం అనేది కూడా ఇట్స్ లైక్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఛాన్స్ అడగగానే మీరు ఇవ్వడం కూడా చాలా గ్రేటెస్ట్ థింగ్. దట్స్ వై ఐ వాంట్ టు థాంక్ యూ ఫర్ దిస్ యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం థ్యాంక్స్ టు చిరంజీవి గారు అండ్ యాక్సెప్ట్ చేసినందుకు, అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ ఆల్సో అండ్ మై టీమ్ అందరికి. ఇరియాకి ఆల్రెడీ ఇరగ తీసేసింది. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ కవడలా. వర్ష గారు. అండ్ షీఈ్ సో టాలెంటెడ్. చోటా ప్యాకెట్ బడా ధమాకా అని చెప్తారు కదా, షీఈ్ దాట్. షీఈ్ సో లిటిల్ అండ్ టైనీ బట్ సో టాలెంటెడ్. చాలా బాగా చేసావు అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ వాచ్డ్ ఇట్. ఇంతకు ముందు కూడా కొన్ని ఎపిసోడ్స్ చూసాను. అందరిలాగే నేను కూడా తన ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ లయ అక్క. అక్క అందే నన్ను, యు మేడ్ మై డే. కత్తి తీసుకుని ఇలా రోల్స్ తెచ్చుకోవచ్చని నాకు ఇంతకు ముందే తెలుసుంటే అసలు ఈ పాటికి నేను కూడా అలాగే రిక్షాలో ఎక్కి తిరిగేది. ఇలాంటి ట్రిక్ ఏమైనా ఉంటే ఈసారి నాకు చెవిలో చెప్పవా ప్లీజ్? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. సో నాకు ఇప్పుడు అనిల్ మామ దగ్గర నీకు రోల్ వచ్చింది కదా, నన్ను కూడా రికమెండ్ చేస్తావా? అనిల్ మామ ఈ అక్క క్యారెక్టర్ ఇయ్యవా? ఓకే రియా, కన్ఫర్మ్ గా నెక్స్ట్ ఫిలిం పక్కా. థ్యాంక్ యూ సార్. సుధీర్ మామ కూడా క్యారెక్టర్ అడుగు. సుధీర్ అంకుల్ కదా మామ. ఏంటమ్మా? వదిలేండి, నాకు వినపడింది, మీకు వినపడాలి. But anyways, thank you so much, Iria.